ఫ్రెండ్స్, ఈ రోజు మేము ఉషా ట్యూషన్ నుంచి ఒక ముఖ్యమైన స్కిట్ వేయబోతున్నాం. ఆ స్కిట్ దేని గురించి అంటే ఆడపిల్లలు బాల్య వివాహం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఈ స్కిట్ లో మనం వేయబోతున్నాం. ఏంటక్క నాన్న చిన్న పని మీద బయటికి వెళ్ళారు. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను చెల్లి. అవునా అక్క? ఎంత తీరుగా చెప్తున్నావు. నేను టీచ్ చేయాలి కదా, ఆకు కూడా వస్తాను. ఏంటి అక్క చెల్లిద్దరు వంద డబ్బా ఖాళీ చేస్తున్నారు? నాన్న అక్క ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది నాన్న. తెలుసా మన బంగారం ఇలా పాస్ అయింది లేదా అదృష్టం కలిసి వచ్చింది. ఏంటి నాన్న? ఫస్ట్ ఈ స్పీడ్ లో పెట్టి లోపల పెట్టేస్తారా? ఏంటి నాన్న? ఈ పెళ్లి కుదిరిందమ్మా. అదే నాన్న, ఇంకా నేను చదివింది అంతే కదా, నాకు ఇంకా 18 సంవత్సరాలు కూడా రాలే కదా నాన్న. అతను ఒప్పుకొని వచ్చాను. నాన్న అక్కకు అప్పటికి వెళ్ళొద్దు నాన్న. నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్ల లోపలికి వెళ్ళి. నాన్న వద్దు నాన్న. అతను ఒప్పుకొని వచ్చాను, దయచేసి నా పొరు రోడ్డు పెట్టొద్దులే. అక్క ఏడు చూడండి చూడండి, 10th క్లాస్ లోని బాల వివాహం చేసేస్తున్నారు. వచ్చావా, తిన్నామా, వెళ్ళామా. సీత ఆఫీస్ లేట్ అవుతుంది, క్యారేజ్ పట్టరా. ఓకే అండి. ముందు లతని పిలు. నాన్న పిలుస్తున్నారండి. ఏంటి నాన్న? మీ అమ్మ అంతే. వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తాను, ఇద్దరికి తెస్తాను. ఏమండి, నా కాలేజ్ చదివి ఏ వదిలేద్దామని. నేను ఎలాగా చదువుకోలేదు, మా పిల్లలైనా చదివించుకుంటాను అత్తయ్య. చదివి ఏ వదిలేద్దామో నేను చూస్తాను. బాబుని వెళ్ళి టైం అవుతుంది. అమ్మా నీకేం తెలియదు, నువ్వు ఎలాగా చదువుకోలేదు, అలా చదువుకొని ఇవ్వచ్చు కదా. నువ్వేటో ఈ జన్మలో మారవమ్మా. శ్వేత ఫోన్ వస్తుంది. హలో, రాము వాళ్ళ అవును, మీరెవరు? ఫారెస్ట్ లో భర్త చనిపోయాడు. అవునా, ఏమైంది? రాము చనిపోయాడు అత్తయ్య. చదువని మా కొడుకుని పట్ల పెట్టుకున్నావు కదే. కొన్ని రోజుల తర్వాత నీకు దీపం పెట్టే అర్హత లేదు. వెళ్ళుకోండి మీరు ఇక్కడి నుంచి. వెళ్ళండి మీ ఇంటికి. చెల్లి ఏంటక్క బాగున్నారా? బాగున్నాం చెల్లి. లత గీత బాగున్నారా? ఏంటక్క ఏడుస్తున్నావు? మీ బావ చనిపోయాడు చెల్లి. అయ్యో అక్క. అమ్మా ఆకలేస్తుంది. చెల్లి కొద్దిగా అన్నం ఉంటే ఎట్ట వీళ్ళకి. అరే అక్క ఇప్పుడే వస్తున్నాను. ఓకే చెల్లి, బజార్ చెల్లి. ఏంటో దైద్రం మొహం పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చావు.